కూటమి సేవలో ఘనాపాటి చంద్రబాబు విధ్వంస కుట్రలో ప్రధాన పాత్రధారి పల్నాడులో హింసాకాండకు ఐజీ త్రిపాఠి వత్తాసు బదిలీ చేస్తేనే పల్నాడులో ప్రశాంతత ఐజీ గుంటూరు ఐజీ త్రిపాఠికి సంబంధించి ఒక వార్తనిచ్చారు. కూటమి సేవలో ఘనాపాటి అట చంద్రబాబు విధ్వంస కుట్రలో ప్రధాన పాత్రధారి పల్నాడులో హింసాకాండకు ఐజీ త్రిపాఠి వత్తాసు కీలక అధికారుల ఆకస్మిక బదిలీలు వెనక సూత్రధారి ఏనట. పోలీసుకు సంబంధించి కీలక అధికారులు పల్నాడులో లా అండ్ ఆర్డర్ పైన పట్టున్న అధికారుల్ని కీలక సమయంలో 2-3 రోజులు పోలింగ్ ఉందనంగా బదిలీ చేసి అక్కడికి కొత్త వ్యక్తుల్ని పట్టులేని వ్యక్తుల్ని తీసుకురావడానికి ప్రధాన కారణం ఈయనట. ఐజీ గుంటూరు ఐజీ దానికి సంబంధించి ఒక వార్తనిచ్చారు. పోలీసులను కట్టడి చేసి టీడీపీ గుండాగిరికి అండదండలు, కౌంటింగ్ రోజు మరోసారి అలజడి కొమ్ము కాస్తున్న వైనం, పచ్చ ముఠాలను ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడంపై దీనికి నిదర్శనం. టీడీపీ అధినేత ఒత్తిడితోనే త్రిపాఠికి పోస్టింగు. పల్నాడులో ప్రశాంతత కోసం ఆయన తక్షణమే బదిలీ చేయాలంటున్న పోలీస్ యంత్రాంగం కూడా అంటుందట. ఈయన పేరు సర్వశ్రేష్ఠుడు అట. సర్వశ్రేష్ఠుడు త్రిపాఠి. సర్వశ్రేష్ఠుడు అంటే అందరికంటే సమర్థుడు అని అర్థం. కానీ ఆ సమర్థత విధి నిర్వహణలో కాకుండా చంద్రబాబు కుట్రలకు వత్తాసు పలకడంలో చూపించిన ఘనాపాటి గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి. ఎన్నికల సందర్భంగా పల్నాడులో టీడీపీ ముక్కలు బరితెగించి సాగించిన విధ్వంసకాండకు ఆయన వెన్నుదన్నుగా నిలిచారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, మహిళలు ఓటింగ్లో పాల్గొనకుండా భయానక వాతావరణం సృష్టించిన టీడీపీ గూండాలకు పోలీసులు లాఠీని అందించారు. వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు పోలింగ్ బూతులలో లేకుండా దాడులకు తెగబడ్డ పచ్చ మూటలకు ఈ కాకి కొమ్ము కాశారు. పోలింగు అక్రమాలకు పాల్పడ్డ టీడీపీ రౌడీ ముక్కలు రోడ్లపై దర్జాగా తిరుగుతున్నారని వారిని అరెస్ట్ చేయకుండా పోలీసు యంత్రాంగం చేతులు కట్టేశారు. ఓట్ల లెక్కింపు రోజు టీడీపీ గుండాలు మరోసారి అరాచకం సృష్టించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇది కథ. ఈయన సర్వశ్రేష్ఠ త్రిపాఠి అట. పోలింగ్ అనంతరం జరిగిన గొడవల్లో ప్రధానంగా ఈయన యొక్క అసమర్థత, ఈయన యొక్క అంటే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చిన తీరు వల్లనే అక్కడ కింది స్థాయి అధికారులు చేతులు కాళ్ళు కట్టేసినట్టు వాళ్ళని ఎట్లాంటి పని చేయకుండా చేసిండు. దానివల్ల ఈ పల్నాడులో ఇంత హింస జరగడానికి ప్రధాన కారణం గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అట. ఆయన మరి పోలింగ్ వరకైనా బదిలీ చేస్తే తప్ప ఆడ ఇంకా కౌంటింగ్ రోజు చాలా తీవ్రమైన అలజడులు, విధ్వంసాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి ఆఫీసర్లే అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ అల్లరి ముక్కలకి పోలీసు లాఠీలను ఇచ్చి గొడవలు చేయించే పరిస్థితికి వచ్చారు. అంత ధైర్యం చేశారంటే ఈయన ఘనకార్యం అట. కాబట్టి ఇట్లాంటి ఆఫీసర్ని తక్షణమే బదిలీ చేయాలి. ఎలక్షన్ డ్యూటీల నుంచి కూడా పక్కకు పెట్టాలి. కానీ ఎలక్షన్ కమిషన్ పనితీరు కానీ, ఎలక్షన్ కమిషన్ స్పందన కానీ అనుమానాస్పదంగా ఉంది. ఎందుకంటే అటు పురంధరేశ్వరి గారు కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారిని లెటర్ రాస్తే ఐఏఎస్లు కాదు, ఐపీఎస్లు కాదు, ఐజీలు కాదు, డీజీపీతో సహా ట్రాన్స్ఫర్ చేశారు. మేఘాల మీద గంటలలో ట్రాన్స్ఫర్ చేసి ఈ గొడవలకు ప్రధాన కారణం ఎక్కడైతే ట్రాన్స్ఫర్లు వాళ్ళు అడిగారో, ఎక్కడైతే కొత్త ఆఫీసర్లు వచ్చారో అదే తాడిపత్రిలో గొడవలైనవి, అదే పల్నాడులో గొడవలైనవి, అదే చిత్తూరులో గొడవలైనవి. కానీ అనేక మంది రాజకీయ విశ్లేషకులు, నిపుణులు, అనేక మంది మేధావులు చెప్తున్నారు ఇట్లాంటి అధికారులు కూడా ట్రాన్స్ఫర్ చేయాలని. కానీ ఎలక్షన్ కమిషన్ స్పందించే పరిస్థితి లేదు. మరి ఇట్లాంటి అధికారులని మళ్ళీ అక్కడ పెట్టుకొని రేపు కౌంటింగ్ రోజు విధ్వంసం కానీ, దాడులు కానీ, ఆందోళన కానీ జరిగితే మరి ఎవరు బాధ్యత వహించాలి అనేది కూడా ఎలక్షన్ కమిషన్ ఆలోచించుకోవాలి. కాబట్టి ఈయన ఘనపాటి వల్లనే ఈ గొడవలు చూడండి. పోలింగ్ రోజున నరసరావుపేటలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటిపై దాడి చేసి కార్లను ధ్వంసం చేస్తున్న టీడీపీ గుండాలు. ఇది ఎక్కడా కనపడలే ఎలక్షన్ కమిషన్కి. ఈ దాడి కానీ, అద్దాలు పగలగొట్టేది కానీ, ఇళ్ల మీదకి పోయి మొత్తం లూటీలు చేసేది కానీ ఎక్కడా